ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం. తెలుగు నాటకరంగ దినోత్సవం రోజున అకాల మరణం చెందిన సోదరుడు కానం సురేష్ కు మా ఈ ప్రదర్శన అంకితమిస్తున్నాం. తెలుగు నాటకాన్ని బ్రతికిస్తున్న రసజ్ఞమైన ప్రేక్షక దేవుళ్లకు కళాంజలి. కళాంజలి ప్రగతి నగర్ హైదరాబాద్ వారి కృష్ణ బెలం నాటిక. రచన శ్రీ ఆకురాతి భాస్కర్ చంద్ర, దర్శకత్వం కొల్ల రాధాకృష్ణ. నాటిక కృష్ణ బెలం. లేదమ్మా, సంగీతం విందామని నిద్ర లేచా. చెవి దగ్గర చేరి కచేరీ చేస్తున్నాయమ్మా. పాపం అవి అంత కష్టపడి కచేరీ చేస్తుంటే మనం నిద్రపోతే ఎలా, అందుకే నిద్ర లేచా. దగ్గొచ్చినప్పుడల్లా మంచినీళ్ళు తాగి తాగి పొట్ట బరువెక్కింది. అయినా మంచినీళ్ళు తాగితేనే దగ్గు మాయమైపోతే ఇంకా దగ్గు మందులు ఎందుకమ్మా? ఆ మందుల కంపెనీలన్నీ మూతపడిపోవు. దగ్గు మందులు చేసుకున్నప్పుడు మా పుత్రరత్నాన్ని చెప్పి వారం రోజులు అయింది. ఒకరోజేమో షాపు తెరవలేదంటాడు, ఒకరోజేమో మర్చిపోయాదంటాడు. ఏదో ఒక కుంటి సాగు చెప్తాడు తప్ప దగ్గు మందు మాత్రం తీసుకురాడు. ఈ మాయ దగ్గర తగ్గేవో పట్టాలు తగ్గితే ఆడాలా. తారీఖు చేసాలన్నీ కడిగి తాగేసా, దేంట్లో లేదు. ఆ గదిలో దాలు గుర్తి చస్తున్నారా బాబు అంటే మస్కిటో కాయలు తీసుకురాడు. లాభం లేదమ్మాయి, రోజు జాగారం చేయలేక చస్తున్నా. ఇక నేను బయలుదేరుతా. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పోతే ఏదో ఒకటి దొరకపోద్దా. సుగుణే వాళ్ళ ఇంటికి పోతా. హాయిగా వేప చెట్టు కింద బోలేడంత గాలి, అక్కడ దోమలే ఉండవు. ఏంటి అర్థం మధ్య గారు దానికి పోతామంట చెల్లెల దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు అర్థం ఇక్కడ బస్సులే ఉంటాయి, అలాంటి కానీ రైలు దొరకదు. అలాగా సెంట్రల్ గవర్నమెంట్ దోమలు కుట్టినాయి అంటే గంటలో మలేరియా గ్యారెంటీ. ఆ పక్కన ఏదో ఎక్కడే గురించి. అవును, ఈ దగ్గర మస్కిటో కాయల్సి ఉండాలి. నెలకి సరిపడా కొనిపెట్టాను. ఈయన గారు పెద్ద దానకన్నులాగా దానాలు చేసేస్తున్నాడు. చెట్టు కింద ఆటం వస్తాం లేడు, వాడికి ఇస్తాడు. బయలుదేరాడు పెద్ద త్యాగరాజు. మన ఇంట్లో ఫ్యాన్ కింద ఉంటే దోమలు పెక్కదేంటాయి. అట్టాన్ని వాడు చెట్టు కింద ఆదోలు పడుకుంటాడు. ఎదురు ఎలా పడుతుంది. అందుకని ఏదో నా దగ్గర ఉన్న వాటిలో రెండు సద్య ఏ తప్ప. సరే నా దోమల బాధ సరే అనుభవిస్తా. మరి నా దగ్గు మన సంగతి ఏంది చేద్దామని అనుకుంటున్నా. ఉద్యోగం హడావిడలు కూడా మర్చిపోయారు. సర్లే, ఎటు చాలా ఇంటికి వెళ్తున్నావుగా, వాళ్ళు కొనిపెడతారులే. నువ్వు కొనిపెట్టావో ఇక అది కొనిపెట్టింది. అన్నా కన్నే చెల్లికి చెల్లె, అన్న తండ్రి కోసం రూపాయి ఖర్చు పెట్టలేరు. వద్దమ్మా వద్దు, ఇలాంటి పిల్లల కన్నా పాపానికి నేను ఇలా దగ్గుతూనే ఉంటాను. దగ్గు వచ్చినప్పుడు దగ్గు తెచ్చుకొని మరీ దగ్గనవుతున్నా. నువ్వు వెళ్ళి పడుకోమ్మా, నా కాలేజీలో నేను వస్తా. వేపు దావని లేచి ఫస్ట్ బస్సుకు పోయి వస్తా. ఎందుకు రాకపోతే బస్సు మిస్ అవుతుంది. ఇప్పుడే పోయి బస్ స్టాండ్ లో చూడమ్మా, నా ట్రంక్ పెట్టి జాగ్రత్తగా పెట్టావు కదా.
ఉంది. టిఫిన్ ఏమైనా చేసావా? పొద్దున్నంతా పేపర్ నవ్వి నిండుతున్నారుగా కడుపు నిండలా జోకులు. ఏదో ఆదివారం కదా అని కాలక్షేపాన్ని పేపర్ చదువుకుంటా కూర్చున్నాను. ఆదివారం కదా ఆకలి ఉండదేమోనని నేను కూడా తాపీగా నా పని చేస్తున్నాను. సంతోషించాములే తెలివితేటలు. అవును, మన నాన్నగారు పోయారు పొద్దు చూస్తాను. అవునండి, పొద్దున నిండా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. బస్సు బస్సుకి వెళ్ళారంట. ఆయన బట్టలు ఇంట్లోనే ఉన్నాయి. ఆయన కట్టుకోవడానికి బట్టలు అవసరంలా. ఇదిగో న్యూస్ పేపర్ ఉన్నది కదా. చాలా ఊరుకోండి, ఎప్పుడు ప్రధాని మీద ఏడుస్తూ ఉంటాను. ఆపు, ఆ మత్తులో కాయలను డబ్బు ముందు తెచ్చి పెట్టచ్చుగా. చేసుకొద్దామని అనుకుంటున్నాను. చేతిలో డబ్బులు ఏం చేయమంట? దాని ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగం. ఇందాక నుంచి ఆ చేపలో కాసిన బియ్యం వస్తున్నాను. అటు ఇటు తిరుగుతున్నాం. మట్టి పేపర్ లేకుండా బియ్యం మీరు మాత్రం పేపర్ నవ్వి మిగతా ఇది అంటే ఏం చేయమంట? ఇక్కడ రుణము దొరుకునే పేపర్లు వేస్తుంటారు కదా, అటువంటిది ఏమైనా ఉందేమో చూస్తున్నాను. నేను అదే ఆలోచిస్తున్నానండి. ఆఫీస్ పరంగా వచ్చి అప్పులన్నీ చేసేసాం. సీఎం కూడా విత్డ్రా చేసాం. ఇది లాభం లేదే, బయట ప్రయత్నం చేయాలి. అమ్మో, గొంతప్పులంటే వడ్డీలకే బోర్డు అంతా పోయాలి. తెచ్చిన జీతం అంతా వడ్డీ అయితే సరిపోతే ఇది ఇల్లు వచ్చేదక్క. ఈ ఆలోచనతో 25 ఏళ్ళు గడిపేశాం. ఇప్పుడు ప్రత్యేకంగా భయపడేదే ఉందిలే కానీ ఇదిగో శారదా, నేను చొక్కా ఇస్త్రీ చేసుకోవాలి. ఆ చెంబులో కాసి నిప్పులు పోసుకొని చేస్తా. చాట తీసుకొచ్చావా? ఆ చేతితోటే కాస్త అన్నం వండుకొని తీసుకురా. పెండం లేదు కానీ చచ్చి గాల్లో దిగుతున్న మా అమ్మ ఆత్మ దిగిపోతుంది. ఇదిగో ఏం చేస్తా? నేనే కదా అత్తయ్య గారికి పప్పు కుక్కలమ్మన్నారు. చాలా ఊరుకోండి, పొద్దున్నే చూస్తే బాగు. ఆ సందర్భంలో అప్పుడే తక్కువ. ఇదా సంగతి? అదే సంగతి. ఇందాక నుంచి ఏంటబ్బా చాలా తేడా తేడా ఉంది అనుకున్నాను. అసలు కానీ చేట చూడమన్నారు. ఇస్త్రీ చేసుకున్నాను. చాలా ఊరుకోండి, ఎవరైనా చేపలు ఇస్త్రీ చేసుకుంటారు. చెప్పు కదా రావాలి. నేను చెవిలేదు ఏమన్నా, నేను చాట తీసుకుంటాను. ఎవరో మీరు చెప్పుతామంటే నేను చేట ఎందుకు కడతాను? చేట కదా. సరే సరే, ఇప్పుడు వెళ్ళి చెంబులో నిప్పులు పోసుకొని చేస్తా. అమ్మా, నీకు నవ్వేలా వస్తుంది. 25 ఏళ్ల క్రితం 25 ఏళ్ల కట్నానికి ఆశపడి పెళ్లి పేరుతో నా గొంతు పోసి చక్కా పోయాను. పెళ్ళంటే 3 ఏళ్ళ డిగ్రీ కోర్సులు మురిసిపోయాను. పండక్కి అత్తగారు పెట్టిన అరిసెలో సున్నుండలో తిని మురిసిపోయా కానీ సంసారం అనే ఊగులోకి వేగందాకా కూరుకుపోతున్నాను. అర్థం చేసుకోలేకపోతే ఎప్పుడో పిల్లగాడి పాల డబ్బాలకు చేసినప్పుడు చక్రవడ్డీలాగా జీవితాంతం చుట్టేస్తాను. ఇంటికి తెచ్చిన తోటలాగా జీవితాంతం ఉద్యోగం చేసిన జీతం రావడంతో మనం మార్గమే లేక సంపాదన అంతా పిల్లలు చదువులకి అయిపోయింది. తిరిగి ఈ ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద. అదేంటి స్వామి, నా పిలుపు విని ఇంత తొందరగా వచ్చేసావా? వస్తున్నా. పోయి వంటగదిలో పడి నానా, ఏముంది గోత్రంలో ఇంత బరువు వచ్చిందే? పదార్థాలు సరుకులు తేడానికి టైం లేదన్నావు కదా అని హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి సరుకులన్నీ తెచ్చేసా. చూసారా, చదువుతామంటే వారంతో పడుగుతున్నారు. మావయ్య గారు చూడండి, అందుకే ఇంట్లో పెద్ద దిక్కుంటే ఆ తీరే వేరు. పాప ముంచాడే, ఏకంగా 5-6 నెలలకు సరిపడా సరుకులు తెచ్చాడే. నానా, ఈ సరుకులన్నీ మనకేనా ఈ వీధి మొత్తానికి? ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెడదామని బుద్ధి లేకపోతే సరే, మన అమ్మాయిని ఉప్మా చేసి పెట్టమ్మా అన్న. రావలేదండి. భోజనాలు వేసిన గుళ్ళన్నా పెట్టమ్మా అన్న. అవి లేవండి. ఇంట్లో సరుకు లేకుండా మనం అది కావాలి ఇది కావాలంటే పాపం ఆ అమ్మాయి మాత్రం ఏం చేసి పెడుతుందిరా? నువ్వు ఇట్లా బస్తాలు సరుకులు తెచ్చే డబ్బులు ఎన్నికి వస్తాయి? పొద్దునే లక్ష్మీదేవిని ప్రార్థించారా, ఆవిడ ప్రత్యక్షంగా డబ్బిచ్చి వెళ్ళింది. ఏ సీరియస్ ఏదో చెప్పమంటావు అంతేనా? అని నీ జేబులో ఆ జేబులో డబ్బులు అద్దె కట్టానికి వచ్చాను. 2 నెలలు అద్దె బకాయింది. నువ్వు అద్దె కట్టకపోవడానికి నా ఆకలికి సంబంధం ఏంట్రా? అదే నీ పరుపుకు సంబంధించింది, ఆకలి నా కడుపుకు సంబంధించింది. పోలండి, ఎలాగో ఇంట్లో సరుకులు రావాలి కదా, మామయ్య గారు తెచ్చారు, దానికి గొడవ ఎందుకు? ఇంటి వాళ్ళని ఆ మాత్రం మేనేజ్ చేసుకోలేకపోతే ఎలా బతుకుతావరా? అయినా నేలకు భయపడితే సముద్రంలో చేపలేం పడతావరా? పొద్దున్నే ఫస్ట్ వసపు వాసన అన్నావుగా, నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తున్నావా? కన్న తండ్రి కడుపు నిండా తిన్నా చూడలేదు కొడుకు దగ్గర ఒక్క క్షణం కూడా ఉండదు. అయ్యో
వాతానంగా బాలేదే అని రాగాలు తీసుకుంటే ఏమి వెళ్ళగలుగుతామంటమ్మా? ఆయన ఉద్దేశం అది కాదు. హలో, నా ఉద్దేశం అదే. ఇంకా ఇంట్లోంచి పోలేదు ఏంటి అయితే ఏదో చెప్పు. అవునే, నేను ఇంట్లో ఉంటే నీ ఖర్చు పెరిగిపోద్ది. అందుకే హాయిగా సుగుణ వాళ్ళ ఇంటికి పోతా. అది ఇంకా ఆ మాట బయటకు రాలేదు ఏంటని ఎదురు చూస్తున్నా. మనకు అలవాటే కదా, నాతో తగాదంటే చాలా ఇంట్లో వాలిపోతావు, దాని మీద తగాదాడు ఇక్కడ కూడిపడతావు. అలవాటేగా అయ్యా. బయలుదేరు మనం, బయలుదేరు. అబ్బా, ముందు మీరు బయలుదేరండి. వాళ్ళని లోపలికి. ఆయన ఏదో చికాకులు అంటే మీరు కూడా పట్టించుకుంటే ఎలా? ఆయన సున్నా వాళ్ళు లేరు, ఊరెళ్ళారనే కదా మీరు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు లేకపోతేనే దేశంలో సత్రాలు లేవా, ఆశ్రమాలు లేవా? అక్కడే ఉంటా. ఇదిగో అమ్మాయి, అక్కడ ఉండేవాళ్ళంతా ఇలా నారా ఇంట్లో నుంచి తన్ని తగలేబడ్డ వాళ్ళే. ఏదో నాకు కొడుకు కూతురు ఇద్దరే కదా, కొన్నాడు కొడుకు దగ్గర కొన్నాడు కూతురు దగ్గర కాలం వెళ్ళదీస్తే బతికేలా తల్లాడిపోతుంది అనుకుంటా. కానీ వీడు దగ్గర కింద కూడా లెక్కలు పెడతానని కళ్ళ కూడా మామయ్య, ఆయన ఏదో చికాకులు అంటే పెద్దవాళ్ళు. మీరు కూడా పంతానికి పట్టించకపోతే ఎలా? పదండి, స్నానం చేసండి. నేను స్నానం చేయకుండా టిఫిన్ చేస్తా. నేను స్నానం చేసి వచ్చేలాగా వీడు టిఫిన్ ఎక్కడ చేసిన చేస్తాను. నువ్వే చెప్పు. చూడ నా కూతురే కావచ్చు, దానికి చిన్న సంసారం. అయినా కూతురు మీద పడి తింటా ఏమన్నా బాగుంటుందా? కొన్ని ఎలా కూడా ఎక్కడ సర్దుకుందామంటే వీడేమో నానా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఎవ్వరూ ఏమి అనరు. పదండి, టిఫిన్ చెబుతుందండి. చూడమ్మా, నా రంకు పెట్టి జాగ్రత్తగా శారదా, నేను సొక్కాకి చేసుకోవాలి. చెంబులో ఇప్పుడు పోస్తూ పట్టరా. ఇదిగో ఆ ముసలాన్ని కాకా పట్టవాలి. చెంబులో ఇప్పుడు పోతుంది రా. హలో, నిలబెడుతుందిలే చెప్పు, నాకై చెవుడు లేదు. హలో హలో, ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం, కిందకి వస్తున్నాను. హలో, చెత్తకి పెట్టారు, కనిపించట్లేదు. ఇప్పుడు ఏం పచ్చితం కాదు కానీ కృష్ణవేణి గారు వస్తుంది. పోయాను చెప్పు. అవునవును, మీరు ఫోన్ చేయండి. అక్కడికి పోయాను చెప్పు. ఇదిగో హలో, అయ్యో, ఇప్పుడు ఇదే చేతులు కట్టారు ఏంటండి? ఇప్పుడు దీంతో అవసరం లేదులే, దీంతో అవసరం లేదు. కృష్ణవేణి గారు వస్తుందిగా, నీతో మాట్లాడలేక నోరు మెప్పుంటే ఆవిడే. ఇదిగో మెట్లు దిగి వస్తుంది, మెట్లు దిగి వస్తుంది. ఎమ్మకడు చాలా జాగ్రత్త. అవును నిజమే, నీ పెళ్ళం సాగు బతుకుల్లో ఉంది. అయితే నన్నే చేయమంటావు? అంటే నీ పెళ్ళం నాకేమీ కాదు. చూడు, నేను ఎవరికి అప్పులు ఇవ్వను, ఎవరి దగ్గర అప్పు తీసుకోను. అది నా ప్రిన్సిపల్. నీ చావేదో నువ్వు చావు, పెడే పోను. పొద్దున్నే అప్పులు అప్పులు. మిస్టర్ శారదాదేవి రాఘవున్నాడా? మిస్టర్ శారదాదేవి రాఘవ లేడా? మీరా పిల్లి గారు, రండి కూర్చోండి. మిస్టర్ శారదాదేవి, నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను చెప్తూనే ఉన్నాను పిల్లి గారు, కానీ ఈయన వినడం లేదు. నేనేం చెప్పాను? ఎవరు నీ మాట వినలేదు? ఈయనే మా ఆయనే. మీరు గడ్డం పెంచొద్దన్నారు కదా, పెంచుతున్నారు. చెప్పగా ఈ రోజే గడ్డం చేస్తున్నారు. మిస్టర్ శారదాదేవి, నీ ఆయన గడ్డం పెంచినా గడ్డం తీసినా నాకేం నష్టం లేదు. నేను చెప్పేది, నువ్వు నన్ను పిన్నిగా అని పిలవడం చూసావు, అది అది నాకు ఇష్టం లేదు అంటున్నాను. ఓహో, ఆ విషయమా? ఐ టోల్డ్ యూ సెవెరల్ టైమ్స్. అయినా మీకు నాకు సంబంధం ఏంటి? నేను ఇంటి ఓనర్ని, మీరు టెనెంట్స్. దట్స్ ఆల్. మన మధ్య ఇచ్చి పుచ్చుకునే రిలేషన్ తప్ప వేరే రిలేషన్షిప్ ఏమీ ఉండదు. అండర్స్టాండ్? పోనీ పెద్దవారు మీరే చెప్పండి, మిమ్మల్ని ఎలా పిలవమంటారు? హలో మిస్సెస్ కృష్ణవేణి. హాయ్ మిస్టర్ వేణుశంకరరావు. అని పిలవాలమ్మా. ఎస్, హీఈస్ రైట్. అమెరికాలో అలాగే పిలుస్తారు. దానివల్ల రెండు ఉపయోగాలు. మేడం గారికి మనకి బంధుత్వం ఉన్నట్లు అనిపించదు, ఆవిడ వయసు కనిపించదు. రండి మేడం, రండి రండి, కూర్చోండి. ఇప్పుడు మనం సన్నయ్య ఒక కప్పు కాఫీ తాగా. జస్ట్ ఫినిష్ మై బ్రేక్ఫాస్ట్. నేను రాఘవ కోసం వచ్చాను. రాఘవ ఇంట్లో ఉన్నట్టు లేడు.
రాఘవ ఇంట్లో లేనట్టున్నాడు. నేను బ్యాంకుకి వెళ్ళాలని చెప్పానే. అవును, నాకు చెప్పాడు. మీకు రెంట్ ఇవ్వాలన్నాడు. దాని గురించి అసలు మీ గురించి, మీ డిసిప్లిన్ గురించి మా వాడు పదే పదే చెప్తుంటాడు. అందుకే వాడికి నేనంటే భయం లేదు, కానీ మీరంటే భయమో భక్తిను. అందుకే రెంట్ మీకు ఇవ్వమని నాకు ఇచ్చి వెళ్ళాడు. ఇదిగోండి 4,000. ఏదో బకాయి ఉందన్నాడే. 6,000 ఏదో అవసరం ఉందంటే సర్దారు. మొత్తం 10,000 చూసుకోండి. అసలు డిసిప్లిన్ అనేది మీ దగ్గర నేర్చుకోమని మా వాడికి పదే పదే చెప్తుంటాను. ఎంత డిసిప్లిన్, ఎంత డిసిప్లిన్. అసలు ఓ మామూలు ఇంజనీర్ గా ఉద్యోగం చేసి పిల్లలందరినీ అమెరికాలో సెటిల్ చేయాలంటే ఎంత డిసిప్లిన్ కావాలండి. నేను ఓ ప్రైవేట్ ఉద్యోగం అనబెట్టాను. ఏ లాభం? ఓ కొడుకు, ఓ కూతురు ఇద్దరిని పెంచి పోషించడానికి నానా కష్టాలు పడ్డారు. కారణం ఏమిటంటారు? డిసిప్లిన్ లేకపోవడమే. అవునంటారా? కాదంటారా? You are absolutely right. ఇప్పుడు మీ పిల్లలిద్దరికి కాన్వెంట్ చదువులు చెప్పించారు, పై చదువులకి ఇంగ్లాండ్ పంపారు, చివరికి అమెరికాలో సెటిల్ చేయగలిగారు. మీ పిల్లలు ఏమైనా తక్కువడా? మీ అమ్మాయి మీకు కారు కొనిచ్చింది, మీ అబ్బాయి మీకు ఏసీ పెట్టించాడు. అసలు అమెరికాలో చామంతులు, మల్లెపూలు దొరకవు కాబట్టి సరిపోయింది కానండి, లేకపోతే డైలీ అమెరికా నుంచి మీకు బుట్టలు బుట్టలు పూలు వచ్చేవి. Once again you are right. మా అమ్మాయి కూడా ఎప్పుడు ఈ విషయమే చెప్తూ ఉంటుంది. మన పిల్లల పట్ల మనకు బాధ్యత ఉండాలి. చదువు చెప్పించాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి. మన ఓల్డ్ ఏజ్ లో మన పట్ల కేర్ తీసుకోవాలి. వాళ్ళ పట్ల మనకు బాధ్యత ఉన్నట్లే మన పట్ల వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీ అబ్బాయి మీకు ఏసీ పెట్టించాడు. ఈ నా కొడుకున్నాడే దారు ముట్టి చస్తున్నారా బాబు అంటే మస్కితో కాయలు తీసుకురాడు. రాఘవాలా చేస్తున్నాడా? పిలవండి, నేను మాట్లాడతాను. అంతే బాబా. అసలు మీరు వస్తున్నారని తెలిసే మెల్లగా జారుకున్నాడేమోనని నా డౌట్. మీరు చెప్పారని చెప్తారండి. ఏసీ పెట్టించకపోయినా కనీసం గదిలో ఫ్యాన్ వేయించమని చెప్తారండి. కాకపోతే ఇప్పుడే ఫ్యాన్ వేయించాలంటే పాప వాడు కూడా బాగా కదండి. నువ్వు తెలియదు ఉంది ఫైనాన్స్ ప్రాబ్లం. దానికి ఇంత ఆలోచన ఎందుకు? ఈ 2,000 ఉంచండి. మీకెందుకండి అంత ఇబ్బంది? పర్వాలేదు, మీరు మరీ మహాన్ పెట్టేస్తున్నారు ఏంటో కానీ. సరేనండి, ఎప్పటి నుంచో నాకు చిన్న అనుమానం అండి. మరేం లేదండి, మీ అభివృద్ధికి తగ్గట్టుగా ఎంత చక్కగా ఇల్లు కట్టుకున్నారు, బాగుంది. ఈ ఇంటికి మీ పేరు కలిసి వచ్చేలాగా శ్రీకృష్ణవే నిలయం అను సింపుల్ గా కృష్ణ భవన్ అన్న పేరు పెట్టుకోకుండా కృష్ణ బిలం అని పేరు పెట్టారు. ఇందులో చిదంబర రహస్యం ఉందంటారా? కృష్ణ బిలం అంటే ఏమిటి చెప్పండి. అంత జ్ఞానమే నాకుంటే నేను ఇలా ఎందుకుంటాను చెప్పండి. కృష్ణ బిలం అంటే బ్లాక్ హోల్. ఓహో, అద్భుతమైన అనువాదం. కృష్ణ బిలం అంటే బ్లాక్ హోల్, బ్లాక్ హోల్ అంటే కృష్ణ బిలం. మీరు బ్లాక్ హోల్స్ గురించి వినే ఉంటారు. బయట నుంచి వచ్చే ఏ వస్తువునైనా తిరిగి రెట్టింపు వేగంతో వెనక్కి విసిరేసే లక్షణం బ్లాక్ హోల్స్ ఉంటుంది. నాకు ఆ లక్షణం బాగా నచ్చింది. చూడండి, మన దగ్గర డబ్బున్నప్పుడు మన చుట్టూ జనం ఉంటారు. అదే మన కష్టాల్లో ఉంటే ఒక్కరు కూడా దగ్గరికి రాదు. అందుకే ఈ జనానికి దూరంగా మనదంటే ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుని ఒక పద్ధతిలో మనదైన బ్రతుకు బతకాలని నాకు అనిపిస్తూ ఉండేది. ఆ ప్రిన్సిపల్ నే నేను ఫాలో అవుతున్నాను. అందుకే ఈ ఇంటికి ఆ పేరు పెట్టాను. అసలు మీరు ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి ఎందుకు తెలియజేయలేదు? అదేంటి, బ్లాక్ హోల్స్ గురించి అమెరికా వాళ్ళకి తెలిసే ఉంటుందిగా. కానీ ఆ సిద్ధాంతాన్ని వాళ్లే ఫాలో అవుతున్నట్టు అమెరికా వాళ్ళకి తెలియదు. వాళ్ళంతే ఎవరికి వాళ్ళుగా బతుకుతారు. వాళ్ళ జీవితాల్లోకి ఎవరిని ఎంట్రీ కానివ్వరు. తల్లికి తల్లి, పిల్లకి పిల్ల. ఇదేగా బ్లాక్ హోల్ థియరీ. ఎగ్జాక్ట్. నుంచి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని నేను మీలో బతకాలనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళాలనే బతకతో నా కొడుకు కోడలు నన్ను బాత్రూమ్ వైపు రావడం లేదు. నా విప్లవం ఇక్కడి నుంచే మొదలు పెడతాను. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ బాత్రూమ్ పక్కనే అమెరికన్ సిట్అవుట్ తో మరో బాత్రూమ్ కట్టించేస్తాను. అప్పుడే ఇంట్లో నాకు స్వేచ్ఛ ఉన్నట్టు లెక్క. ఆలోచన వచ్చిన తర్వాత ఇంకా ఆలోచన ఎందుకండి, రేపే పని చేసేయండి. రాబడదాకా ఎందుకండి? మీరు డబ్బే వాళ్ళే కానీ పని వాళ్ళు మొదలు పెట్టిస్తున్నాం. ఎంత అవుతుంది ఏంటి? ఇంజనీర్లు తమరే చెప్తాను. అంటే 7-8,000 కావచ్చు. ఓ 8,000 ఇలా కొట్టండి, పని కూడా మొదలు పెట్టిస్తాను. ఇంకా ఆలోచిస్తారంటండి. అవునండి, ఇవాళ మీ కార్ డ్రైవర్ రాలేదా? వాడి పెళ్ళ హాస్పిటల్లో ఉంటుంది. వీడు దాని దగ్గర ఉన్నాడు. అయినా వీడు పిచ్చి కాకపోతే వీడు దాని పక్కన ఉంటేనే దాని రోగం తగ్గుతుందా అని ఎగ్గొట్టడానికి ఏదో ఒక ఈ మసాలు గాడు ఒకడు
ఆటోని ఇంటి ముందు చెట్టు కింద పెడతాడు. దాంతో నా కారు కళ, నా ఇంటి కళ రెండు అవుతున్నాయి. వెంటనే వాడిని ఆటో తీసేయమని చెప్పండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అంత మాట అనకండి, మీరు పెద్దవారు, వాడు పేదవాడు. ఇలా వెనకేసుకొచ్చే నెత్తి మీద ఎక్కించుకుంటున్నారు. నీకు అలా కుదరదు. మర్యాదగా వాడిని ఆటో తీసేమని చెప్పండి. నేనేది రెండోసారి చెప్పను, అది నా ప్రిన్సిపల్. అమ్మయ్య గాలివారు వెలిసినట్టుంది. మావయ్య ఇచ్చినట్టు ఇచ్చి డబ్బులన్నీ వెనక్కి లాగేస్తున్నారు. ఆ సంగతి నాకు తెలుసమ్మా, తెలియదు అలాగో నీ మొగుడికి. మాయ మాటలు చెప్పి గుండి కొట్టించావు కానీ ఆవిడ అన్ని లెక్కే. ఆవిడ గుణకారం చేసుకుంటది, మేము బాగారం చేస్తున్నాం. అక్కడ టిఫిన్లో టిఫిన్ బాక్స్ కంటే పోయి ఫోన్ ఎవరో. హలో నాన్న కార్తీక్, బాగున్నావురా? నువ్వు ఎలా ఉన్నావు? అవును, నీ పాస్పోర్ట్ కొరియర్లో పంపించాను, అన్నిందా? ఓకే. అదే వేసా సంగతి మీ ఆర్గనైజేషన్ వాళ్ళు చూస్తానన్నావు కదా, చూస్తున్నారా? గుడ్. ఉన్నానా? నీ ఆస్ట్రేలియా ప్రయాణానికి అవసరమైన డిపాజిట్ విషయంలో నా తల తాకట్టు పెట్టేనే నేను చూస్తాను. ఇవే మరీ కాదు, అని నేను చూసుకుంటాను కదా. అమ్మ వంటగదిలో ఉంది, ఈవినింగ్ మాట్లాడుతుంది లేదా బయట. ఎలా మనోడేనా? ఏమన్నాడు? ఏదో అమ్మాయిలే కానీ టిఫిన్ బాక్స్ ఎవరికి? అది ఉదయాన్నే బజార్ నుంచి వస్తుంటే మనూరు ఆశీర్వాదం కనపడ్డాడు రా. పాప వాడి కొడుకుంటే వారి అదే హాస్పిటల్ తెచ్చారు. ఏదో మనవరాడు తెలుసున్నాడు, మనకి తగ్గ సాయం మనం చేయాలిగా. అందుకే ఇవాళ టిఫిన్ నేను తెస్తానన్నా. ఇది అమ్మాయి, ఈ టిఫిన్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేది నేనే అయినా పుణ్యం మాత్రం నీకే వస్తుంది అమ్మాయి. ఇంకే ఆ పుణ్యం అంతా మూట కట్టుకుని డైరెక్ట్ గా స్వర్గానికి చేరుకో. అలా ఒకసారి వచ్చినప్పుడు వాడి ఎవరికో రక్తం అవసరమైందట. రక్తదానం చాలా పుణ్యంరా అని నా చేత 2 బాటిల్ రక్తం. ఇంకోసారి గాంధీ జయంతినాడు, ఇల్లు మిగిలిపోయిన మందులు వసూలు చేసి ఆలోచనలు ఇచ్చాను. ఇప్పుడు ఎవరికో టిఫిన్ దానం. ఈ మహానుభావుడు భరించడానికి నా వల్ల కాదంటే కాదు. పనికొచ్చే పనులు చేస్తున్నాడు. పనికొచ్చే పనులు కానీ పరిమాణ పనులు చేస్తున్నాడు. అది ఎవరికో రక్తం అవసరం. నా చేత రక్తం ఎక్కువ చూసుకుంటే వాడి బ్లడ్ బ్యాంక్ ఈయన గారు బాక్సులు వేసుకెళ్ళిపోయి వాడు ఎండా ఏ హోటల్లోనో తినేవాడు. నా ఇల్లంతా గొల్ల చేస్తున్నాడు. నా మర్చిపోయినా కొత్త కొత్త మొదలంట 10,000 వస్తుంటన్నాయి. ఆ పాత మిషన్ రిపేర్కి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. మస్కిటో కాయలు చేస్తామంటేనే చేస్తున్నాను. వీడు ఆ పాత మిషన్ రిపేర్ చేస్తారా? చెవిటి వాడి ముందు సంఘం వదిలినట్టే. అంతే కొన్నా. ఇప్పుడు మన ఊరు ఆశీర్వాదం లేడు, అదేనా తీసుకెళ్తున్నానే. వాడి అన్న కోర్టు ఇవ్వడు, ఇంజెక్షన్ స్పెషలిస్ట్లే. వాడి దగ్గర కంపెనీ వాడు వస్తే వాడి రికమెండేషన్ తో మనకి 4,000 ఇచ్చారు. కంగారు పడతామా, డబ్బులు నేను కట్టేసి పెట్టుకో. ఇప్పుడు నా ట్రంక్ కదా, పెట్టుకోమ్మా, పెట్టు. పొద్దున్నే నా జేబులో డబ్బులతో సరుకులు తెచ్చావు. డబ్బు ఉంది అది నాతో తగాదాలి. నాతో తగాదాడకపోతే నీ దగ్గర డబ్బులతో నీకు కావాల్సింది నువ్వే కొనుక్కో. కుదరదు, నువ్వు నాకు అర్థం కావాల్సిన. ఇప్పుడు దాకా మీరు కొడుకున్నదంట నాకు చాలా స్పష్టంగా క్లియర్ గా డీటీఎస్ సౌండ్ వినిపించినా మా నానే కాదు, నువ్వు కూడా అర్థమై కావట్లా నాకు. అన్నట్టు ఈ పేపరే కాదు, అదేంటో కానండి, పేపర్ పడకుండా చదవడం అంటే నాకు మహా ఇష్టం. అవతల వాడు పేపర్ లాగేసుకుంటాడేమన్నా హడావుల్లో వార్తలు చదవడం చూశారు. వేడివేడిగా ఉప్మా కష్టపడి తిన్నంత హాయిగా ఉంటుంది. అయినా మీ ఇంట్లో ఇంటర్నెట్ ఉందిగా, ఎంతక్క వేడివేడిగా ఆ వార్తలు చూసుకోక ఈ పాచిపోయిన పేపర్ వార్తలు ఎందుకండి? వార్తల కోసం కాదండి, ఒక్కదానే ఉంటాను కదా, అసలు కాలక్షేపం అవుతుందని. మీ ఇంట్లో ఉండడం వల్ల ఏమన్నా కూడా మీలాగే ఒక్కనే ఉండాలనిపిస్తుంది. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారు అనమాట. ఈ మట్టి కూడా కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి, మా పాత రోజు అదేనండి, మా పెళ్ళైన కొత్తలో మా వారికి నాకు ఇంట్లో మాట్లాడుకుని తెలుసుకుని ఉండేది కాదు. నిండా జనం పైగా అలా చెయ్యి ఇలా చెయ్యొద్దు అంటే పెద్దవాళ్ళు పెద్దనాలు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అంతే, అందరినీ కమెంట్ చేసి పారేసేవాళ్ళు.
మా వారికేమో నన్ను బాగా మోడర్న్ గా చూసుకోవాలని ఉండేది. ఆ రోజుల్లోనే నా కోసం అమెరికా నుంచి 5 డ్రెస్సులు తెప్పించాను. అని ఏం లాభం, ఆ డ్రెస్సులన్నీ మా అత్తగారు గంగరెద్దు వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఆ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి అయితే చీర కట్టుకోవాల్సిందే. ఇప్పటిలాగా గొట్టం డ్రెస్సులు వేస్తే చర్మం ఒలిచేవాళ్ళు. నా అదృష్టం బాగుంది, ఇప్పుడే నాకు కలకత్తాలో ఉద్యోగం వచ్చింది. సరే నేను మా వారు ఆనందంగా ఇంకా వెళ్ళిపోయాం. అక్కడ హౌలా బ్రిడ్జి మీద క్లీనర్ పక్కన ఇద్దరు చేతిలో వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయాలనుకున్నాను. అనుకున్నారంటే మీరు చేసే ఉంటారు. అది మీ ప్రిన్సిపల్ ఎక్కడ నాకు అంత అదృష్టం కూడానా? నాకు వంట చేయడం సరిగ్గా రావట్లేదని మా వారు వాళ్ళ అమ్మగారిని, అదేనండి మా అత్తగారిని నాకు తోడుగా ఇంటికి పిలిపించారు. ఇంకేముంది, నా సంతోషం మొత్తం ఆవిరైపోయింది. అలా జరిగిందా? మరి ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత నాకు ముంబై ట్రాన్స్ఫర్ అయింది. ఈసారి మీ అమ్మగారు తోడుగా వచ్చుంటారు. లేదండి, మా అమ్మగారు అత్తగారు ఇద్దరు 6 నెలల తేడాగా పోయారు. మా అమ్మగారు పోవడంతో మా నాన్నగారిని నేను తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి అనుకుంటా పెద్దక్కయ్య నాన్నగారిని అమెరికా తీసుకెళ్ళింది. అన్నట్టుండి నేను మా వారు ఇద్దరు ఇంట్లో మిగిలాం. మొదట్లో కాస్త ఇబ్బందిగా భయంగా అనిపించినా తర్వాత అదే అలవాటైపోయి ఎంతో ఆనందం అనిపించింది. పైగా ఇద్దరే ఉండేవాళ్ళేమో చేతి నిండా డబ్బు మిగిలేదు. మా ఇద్దరు పిల్లలు పుట్టే టైంకి మేము ఆర్థికంగా బాగా స్థిరపడిపోయాం. అందుకే మాకు ఎవ్వరితోనూ అవసరం ఉండేది కాదు. ఎత్తైన శిఖరం ఎక్కేవాడు వెనక వాళ్ళు వస్తున్నారో లేదో చూసుకోకుండా ఎక్కినట్టు మీరు శిఖరం ఎక్కేస్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు కదండి. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ మా వారు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. నేను బంధువులు స్నేహితులు అందరినీ వదిలేశాను. ఎవరి సహాయం అవసరం లేకుండానే నా పిల్లల్ని ఈ స్థితికి తీసుకురాగలిగాను. అందుకే వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, తల్లిగా నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహించాను, మీరు కూడా నా చివరి రోజుల్లో నాకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అని. వాళ్ళు కూడా నా మాట కాదనకుండా నాకు అన్ని సౌకర్యాలు ఏర్పరచాను. అందుకే ఇప్పుడు ఇంత హాయిగా ఉండగలుగుతున్నాను. మీరు చాలా చూసుకోవద్దండి, కానీ మీలో చేయడం అందరికీ సాధ్యం కాదు. మిమ్మల్ని చూసాక నేను కూడా మీలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. నిన్న మా అబ్బాయికి చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాను. మెడికల్ టెస్ట్ అన్ని చేయించాను. వెరీ గుడ్, మంచి పని చేశారు. ఈ రోజుల్లో మన పిల్లలు మన గురించి పట్టించుకోవడం లేదని బాధపడుతూ కూర్చోకూడదండి. మన గురించి మనమే శ్రద్ధ తీసుకోవాలి. మీ కృష్ణలో ఉంటున్న వాడిని నాకు మీ లక్షణాలే వస్తున్నాయి. వెరీ గుడ్, బాయ్. మేడం 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 థ్యాంక్స్. అమ్మా శారదా, ఏం మామయ్య? నా ట్రంక్ పెట్టి జాగ్రత్తగా పెట్టారు. ఓ మై గాడ్, ఈ మంచి అనుకుంటుందేనా? 2500. నేనే బాబు గారితో కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను. ఇందులో బాబు గారు మాట్లాడే సాధారణ కనపడుతుంది. అవన్నీ తర్వాత లెక్క పెట్టుకోవచ్చు, మీరు కట్టేసిరండి. అగో, ఈ నంబర్ల నుంచి మా నాన్న ఫోన్ చేశారు. మీకు చాలుకున్నాకపోతే ఆయన ఎవరు చేసి మాట్లాడతారు? ఎవరికైనా చేయగలరు, ఆయన సంగతి నాకు చెప్పండి. అమెరికా ప్రధానికి ఫోన్ చేసి ట్రంప్ ఏందా దేశాల ట్రంప్ అని అడగరు. చైనా ప్రధానికి ఫోన్ చేసి ఆ డాక్టర్లో ఏందా బాగా అని అడగరు. అంతేకాదు, ఒలింపిక్స్ లో మన మగవాళ్ళకు కూడా పథకాలు రావాలంటే ఏం చేయాలో మోడీ గారికి ఫోన్ చేసి సలహాలు కూడా ఇవ్వగలరు. అర్థమైంది కదా, కట్టను ఈ ఫోన్ ముందు నేను కట్టనుగా కట్టను. కట్టకపోతే ఫోన్ కట్ చేస్తారు. ఏడా పోయింది ఆ ఫోన్తో నాకు అతని పని లేదు. నాకు పని బాబు గారితో మాట్లాడుకోవాలంటే ఇది ఒక్కటే కన్వీనెంట్. పైగా టాటా ఫ్రీ. కానీ ఇది గారు టాటాలతో బిర్లాలతో మాట్లాడేస్తున్నాడు. నేను నా చిన్నతనంలో ఆయన భుజాల మీద ఎక్కి ఆడుతున్నానో లేదో నాకైతే గుర్తులేదు, కానీ ఇప్పుడు మాత్రం ఈయన గారు నా భుజాల మీద ఎక్కి స్వారీ చేస్తున్నాడు. అబ్బా, మీ పిచ్చి కానీ ఆయన ఎవరికి ఫోన్ చేసి మాట్లాడతారండి? మా అయితే మీ చెల్లెలు ఫోన్ చేసి మాట్లాడతారు. అయినా మన ఇద్దరు ఆఫీస్కి పోయాక కొత్త సమానం ఇంట్లో ఒకటే కూర్చోవాలంటే బోర్ కొట్టదు, ఏం వస్తుంది? అందుకే గుర్తొచ్చిన ప్రతి చెత్త ఫోన్ చేసి మాట్లాడేస్తాడే. మాట్లాడద్దు, చెప్పండి. అంటే నేను నువ్వు మంచిదని వెళ్దామా? నేను మంచిదాన్ని కాదని మీరు చెప్పినా మామయ్య గారు నమ్మరు. ఆయనకి నేనంటే అంత గురి. పిచ్చి మోసమా, ఇవన్నీ ఉట్టి కబుర్లే.
ఎందుకంటే ఆయన కూర్చోబెట్టి కావాల్సింది సుష్టిగా గడిచేస్తున్నావు కదా, అవన్నీ బరీగా తిని నేను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు, నువ్వు నిజాన్ని ముసుకో. అలా ఎందుకు అనుకుంటున్నారు? అదే నిజం కనుక కాదు, రుజువు చేయాలంటే నేనేం చేయాలో చెప్పండి. అట్లా ఉండకూడదు. మా నాన్న దగ్గర మమతాలకు నగలు అది మా పిల్లల దగ్గర ఉన్నది ఆ ట్రంక్ పెట్టిలో ఉండేది. మన పార్టీకి డబ్బులు పంపిస్తావు కదా, అమ్మ నాకు ఇస్తే బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకొని 5-6 నెలల్లో విడిపిస్తా ఉంటుంది. మాట్లాడితే ట్రంక్ పెట్టి జాగ్రత్త అంటారు కదా, ఆ నగల ట్రంక్ పెట్టిలో ఉండేవాడు. అమ్మ నేను అడగను, ఆయన ఎవరంటే నా పొరుగు. ఇప్పుడే కదా అన్నావు నువ్వు మంచిదని అంటారండి. అందుకని ఇలాగ చేయడం. సర్లే సచిన్ గారి దగ్గరికి వెళ్ళి వస్తా. యాండి వడ్డీ కాస్త చూసి తీసుకోండి. మనం వడ్డీ డబ్బులు ఇచ్చిందాక ఆయన ఆకాశం అంటే చూస్తానే ఉంటాడులే. ఓగయ్యారు ఇద్దరు మా ప్రాణం తీతాను. ఏమా సరదా ఆఫీస్ లేదా? ఈరోజు సెలవు మావయ్య. రాఘవ్ కూడానా? ఆయనకి ఇది ముఖ్యమైన పని ఉందని సెలవు పెట్టారు. అదేంటమ్మా, ఇంట్లో ఖాళీగా ఉంటున్నా కదా, ఏమైనా అర్జెంట్ పని ఉంటే నాకు చెప్పచ్చు కదా, అనవసరంగా లీవులు వేస్ట్ చేసుకోవడం. పాయసం మావయ్య. అకేషన్ ఏంటో మనం బాబు గారికి డబ్బులు పంపించారు కదా, సత్యనారాయణ గారిని మన తాత తెలిసిన ఆయన ఈ రోజు 3 లక్షలు అప్పిస్తా ఉన్నారు. ఓహో, అప్పు దొరికినందుకు సెలబ్రేషన్స్. ఒకప్పుడు అప్పు తీరిపోతే పండగ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అప్పు దొరికినందుకు పండగ చేసుకుంటున్నారు. ముందు అప్పు ఎగేస్తే పండగ చేసుకుంటారు. అలాంటి తీసుకుంటుందనే పాపం పెద్ద ఆవిడ ఇస్తే తప్పే ఉంది. ఇవ్వడంలో తప్పలేదమ్మా, కానీ ఆవిడ తీసుకుంటుంది అనుకుంటే మాత్రం తప్పే. అఫ్కోర్స్ తప్పు ఆవిడ కాదు, ఆవిడ బుద్ధిది. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తున్నాను, డ్రైవర్ వస్తే రమ్మని చెప్పు. మేడం ఏ వాట్ ఇస్ దిస్? అమ్మాయి చల్లగా పాయసం చేసింది, మీరు కాస్త రుచి చూస్తారేమోనని ఆశపడుతోంది. అప్పటికే నేను చెప్పానండి, మేడం గారి ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీ ఉందమ్మా, ఆవిడకి స్వీట్ పడదు అని. చూడు మిస్టర్ శారదాదేవి, నాకు వంట చేయడానికి ఇంట్లో వంట మనిషి ఉంది. నాకు కావాల్సింది, నేను తినాలనుకుంది చేయించుకుని తినగలను. చూడు, నేను ఎవరి ఇంట్లో ఏమీ తినను, ఎవరిని నా ఇంటికి భోజనానికి పిలవను. మరోలా అనుకోవద్దు, అది నా ప్రిన్సిపల్. ఎనీ హౌ థ్యాంక్స్. డ్రైవర్ వస్తే రమ్మని చెప్పు. ఎవరితో సంబంధం లేకుండా ఎలా బతుకుతుందో, రేపు పోయాక మోసపోవడానికైనా నాకు మంచి రావద్దు. వాడికి కూడా కార్పొరేట్ కంపెనీలు వస్తాయమ్మా. డబ్బు వాడు మొహన మారేస్తే మోసేవాళ్ళని ఏడ్చేవాళ్ళని అందరిని వాళ్ళే చూస్తారు. రెండు కాదమ్మా, డబ్బు వల్ల వచ్చిన భయం. అవి డబ్బు మనం ఏమైనా రాజేస్తామా? గిన్నెలతో పైసలు ఇచ్చి బకెట్ల డబ్బులు ఏమైనా రాజేస్తామా? చూడమ్మా, ఆ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, ఎవరితోనూ అవసరం లేదని అహంకారం ఉంది. ఇంకా ఏం కావాలమ్మా ఆమెకి? డబ్బు ఆవిడ దగ్గరేనా మావయ్య, మీ దగ్గర లేదు? నా దగ్గర డబ్బు ఉంటే ఎలా ఎందుకుంటానమ్మా? ఈ పాటికి హాయిగా ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఐసీయూలో ఉండేవాడు. మావయ్య అవునమ్మా, మొన్న హాస్పిటల్కి వెళ్ళాను, మెడికల్ టెస్ట్ అన్ని చేయించాను. డాక్టర్ని చెప్పారు నాకు హార్ట్ ప్రాబ్లం, ప్రమాదం జరిగే అవకాశం ఉందంట. దగ్గు మందు తీసుకున్నామంటే తీసుకురాలి, కొడుకు నాకు ఆపరేషన్ చేయిస్తాడా? అందుకని ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఏం చేస్తాను రా, ఏ అనాథాశ్రమంలో చేరిపోతాను, మీకు ఎవరికి బాధ లేకుండా పోతుంది. అవి మాట మావయ్య. లేకపోతే ఏం చేయమంటావమ్మా? నాకున్నది కొడుకు కూతురు ఇద్దరే కదా, ఆడపిల్ల ఇంటికి వెళ్ళి నాకు ఆపరేషన్ చేయించండి అని అల్లున్నట్లు ఏమైనా బాగుంటుందా? బాగుంటుంది కదా. వీళ్ళు చూస్తే వీడు దగ్గు మందే తీసుకురాడు, ఇక 1 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేస్తాడా? అందుకని అనాథాశ్రమంలో చేరతావా? ఎవరిని అడిగితే నా కొడుకు ఇంట్లో గెంటేశాడని చెప్పుకొని తిరుగుతావా? అవునరా, నాకు ఇదే పని. నా కొడుకు నన్ను చూడటం లేదని ఇంటింటికి తిరిగి బంధువులందరికీ చెప్పొస్తా. లేకపోతే ఏదైనా టీవీ స్టూడియో పోతా, వాళ్ళకి ప్రోగ్రాం దొరికినట్టుంటుంది, నాకు తిరిగే పాత దక్కుతుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించకుండా ఇలా అరుచుకుంటారే. అసలు ఆలోచించుకునే టైం ఇస్తే కదా. టైం చూసుకుని ముహూర్తం పెట్టుకోవడానికి ఇదే సినిమా రిలీజ్ కాదురా. అవతల డాక్టర్ నాకు టైం పెట్టారు, నా టెన్షన్ నాకు. మామయ్య మీరు ఒక్క క్షణం ఆగండి. ఏమండి సత్యం గారు ఏమన్నారు? రేపు కార్తీక్ దాంతో నీ కన్న కొడుకు ఆస్ట్రేలియా పోతాడు, నీ కన్న తండ్రి వల్లకాటికి పోతాడు. రెండు నీకు ఇస్తారా? ఆపుదావా? మనతో పని చేద్దాం. రేపు పొద్దున్నే మనం హాస్పిటల్కి వెళ్దాం, డాక్టర్ని కలిసి అర్జెంట్ ఏంటో ఎంత అవుతుందో కనుక్కుందాం. ఆల్రెడీ కనుక్కున్నానమ్మా, 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఇంత తొందరగా ఆపరేషన్ చేస్తే మంచిదన్నారు. అయితే పని చేద్దాం మామయ్య. ఏంటమ్మా మీ దగ్గర అక్కయ్య గారి నగలు ఉన్నాయి కదా, బ్యాంకులో
పెట్టి డబ్బులు తీసుకుందా? ఆ డబ్బుతో నేను ఆపరేషన్ చేయించుకుంటాను. ఆ అప్పు మీరు ఎలాగో తెచ్చలేరు. ఆ గంటతో నేను టకా కట్టేస్తాను. బ్యాంకు వాడు నగలు బాకీ కింద జమ కట్టుకుంటాను. కన్న తండ్రికి లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించిన ఘనమైన కీర్తి రూపాయి ఖర్చు లేకుండా మీరు కొట్టేస్తాను. అంతేనా? సహాయ్! నాకు తెలుసు నువ్వు ఇలా వ్యక్తంగా మాట్లాడతావు. అందుకే కార్తీక్ అవసరమైన డబ్బు నేను బయట అప్పు తెచ్చుకున్నా కానీ నేను అడగలేదు. ఈ కన్న బిడ్డకు అవసరమైతే బయట అప్పు తెచ్చావు. ఈ కన్న తండ్రికి అవసరమైతే మాత్రం అప్పు నా ఆపరేషన్ నేనే డబ్బు చూసుకోవాలి. చూసేవాళ్ళు మాత్రం నువ్వు ఆపరేషన్ చేసినట్టు డబ్బు మాత్రం నాది. నేను విత్తనంగా ఆలోచిస్తున్నానమ్మా, విత్తనంగా ఆలోచిస్తున్నాను. కానీ నువ్వే చెప్పు, ఈ కన్న తండ్రి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కన్న కొడుకుగా మీకు లేదా? మీకోసం నేను ఖర్చు పెట్టలేదా? పెంచి పెద్ద చేశాను, చదివించాను, పైకి చేశాను. ఆ మాత్రం విశ్వాసం ఉంచొద్దు. నువ్వు చదివించిన చదువుతో నేనేమి లక్షల కోట్లు సంపాదించలేదు. లక్షల కోట్లు సంపాదిస్తానే కళాకారులు వస్తారా? మనసు ఉండాలా? కన్న తండ్రిని బాగా చూసుకోవాలి, మనసు ఉండాలి. ఆ మనసు నీకు లేదు. అవును లేదు, నాకు మనసు లేదు. మనసున్నా డబ్బు లేదు. అయినా నేను ఓరకనే అడగలేదుగా. అమ్మ అడిగితే బ్యాంకులో పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటాను, 5-6 నెలలు విడిపిస్తానని చెప్పాగా. ఎలా విడిపిస్తావని అడుగుతున్నాను. ఎలా విడిపిస్తావు? నా కర్మగాలి మీ అమ్మ క్యాన్సర్ వచ్చింది. దానికోసం లక్షలు అప్పు చేశాను. అప్పు మిగిలింది, అది మిగలలేదు. తన దాకా తను వెళ్ళిపోయింది. అప్పుడు 1 రూపాయలు ఇచ్చావా? లేదు. మళ్ళా ఇప్పుడు అప్పు చేస్తానన్నావు. ఎలా తీరుస్తావు? ఎలా? ఏమో ఎలా తీరుస్తానో తెలియదు, కానీ తప్పకుండా తీరుస్తాను. అయినా నిన్న దాకా నాకు కార్తీక్ డబ్బు పంపడం సమస్య, ఇప్పుడు నీదో సమస్య. అందుకే నా దారి నేను పోతా. మీకే సమస్యలు ఉన్నాయి? బయట నుంచి వచ్చిందని ఆ మాట నువ్వు అన్నావు కానీ కన్న కొడుకు వాడు అన్నాడే అవుతుందా? ఇప్పుడు నేను బొట్టు పెట్టి చేస్తే కానీ నమ్మవా? సరే, ముందు నీకు ఆపరేషన్ చేస్తాను, ఆ తర్వాత నా చావేదో నేను వస్తాను. అంత బాధపడి వస్తూ మాత్రం ఎందుకు లేరా? నా చావేదో నేనే వస్తాను. ముందు నీకు ఆపరేషన్ చేయిస్తా. ఇంట్లో ఆలోచించకండి. ముందు మామయ్య గారికి ఆపరేషన్ చేయిద్దాం. డాక్టర్ సంగతి ఇంకా ఆలోచించడానికి ఏముంది కదా. కార్తీక్ భవిష్యత్తు నేను నాశనం చేస్తున్నా. బాధపడకండి. ఎలా ఉంటే అలా జరుగుతుంది. వారికి మనం పెద్ద పెద్ద ఆస్తులు ఇవ్వకపోయినా గొప్ప చదువు చెప్పించాలని వారు కూడా చాలా శ్రద్ధగా చదివారు. శారద, మంచి అవకాశం వచ్చేసరికి మన పరిస్థితులు ఎలా మారి మధ్య తరగతి గొప్పలు ఇచ్చేశారు. ఈ పోటీ ప్రపంచంలో ఒక్కసారి అడుగు వెనక్కి పడింది అంటే తిరిగి కూడా తీసుకోవడం చాలా వాడు మనం డబ్బు పంపిస్తామని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటాడు. వాడికి అప్పుడు విషయం చెప్పండి, తట్టుకోలేడు. 25 ఏళ్లుగా పోరాడుతున్న మనమే తట్టుకోలేనప్పుడు నిన్న 25 ఏళ్ళు వారెలా బతుకుతారు? ఇంకొకసారి నేను లాభం లేదు. నేనేది రెండోసారి చెప్పను, అది నా ప్రిన్సిపల్. ఏమైంది బాగా? ఏముందమ్మా, మేడం గారు మన ఇల్లు ఖాళీ చేయమని మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం అండి. అలాగే అనుకోండి, నాకేం నష్టం లేదు. కానీ మీరు ఇల్లు ఖాళీ చేయకపోతే మాత్రం నాకు చాలా నష్టం వస్తుంది. చాలా కాలంగా ఇంట్లో ఉంటుంది, ఏరియా బాగా అలవాటు. ఇప్పుడు సడన్గా వేరే చోటు చేస్తే కష్టం కదా. ఇందులో కష్టమే ఉంది. కొత్తలో ఏదైనా అలాగే ఉంటుంది. 4 రోజులు పోతే ఆ ప్లేస్ కూడా అలవాటు అయిపోతుంది. కొత్తగా అద్దెకొచ్చేవాళ్ళు ఈ చిన్న పోర్షన్ కి ₹1,00,000 అద్దెస్తా ఉన్నారు. అద్దె కాదు, అడ్వాన్స్ ఇస్తా ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కదా, ఇల్లంతా వాళ్ళే రిపేర్ చేసుకుని నాకు నెలకి రెంట్ 20,000 ఇస్తా ఉన్నారు. మీరు ఇష్టం చేస్తా బోడి 4,000, మహా అంటే ఇంకో 1,000 పెంచుతారు, అంటే 5,000. మీరు ఇచ్చేది 5,000, వాళ్ళు ఇస్తామంటుంది 20,000. అలా చూసుకుంటే నాకు చాలా నష్టం కదా. అయినా ఉన్న పడంగా ఇల్లు ఖాళీ చేయమంటే నేనే ఉన్న పడంగా ఖాళీ చేయమంటే మీరు రేంజ్కి తగిన దొరికే ఖాళీ చేయండి. దానికి 2 నెలలు సరిపోతాయా? సరిపోతుంది, సరిపోదని కాదు. అసలు సమస్య మా మనవడి ఆస్ట్రేలియా ప్రయాణానికి వాడు డబ్బు ఏర్పాటు చేస్తున్నాడు. ఈలోగా నా సమస్య వచ్చి పడింది.
నాది ప్రాణాంతక సమస్య. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక వాడు అయోమయంలో ఉన్నాడు. అందుకని కాస్త మా ఆర్థిక పరిస్థితి చక్కబడ్డాకైతే బాగుంటుందని వాడి ఆలోచన. మన ఆర్థిక స్థితిని చూసుకుని మనకు డబ్బులు వస్తాయా? మన పరిస్థితులు మనమే చక్కబెట్టుకోవాలి. అయినా మీకు డబ్బే సమస్య అయితే అది అసలు సమస్య కాదు. అదేలాగండి. నాకు తెలిసిన ఫైనాన్సర్ ఉన్నాడు. ఇన్ఫాక్ట్ మీకు ఆపరేషన్ చేసే హాస్పిటల్ వాళ్ళే సదుపాయం చేస్తారు అనుకుంటాను. ఏం చేస్తారండి? ఆర్థిక స్థితి బాగాలేని అత్యవసర రోజుల కోసం ఫైనాన్స్ చేస్తారు. ఒకవేళ నాకు టైం బాగాలేక నేను పోయాను అనుకోండి, నా కిడ్నీలు తీసేసుకుంటారా? అలా అని కాదు కానీ సెక్యూరిటీ ఇవ్వాలి. అదే ఉంటే ఎలా అప్పులు చేస్తే సమయం పట్టిందండి. ఇది మరీ బాగుంది. వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అయినా ఒక్క విషయం గుర్తుంచుకోండి, కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఒక్కసారి ఆపరేషన్ చెయ్యాలి అన్నారంటే చేసే వరకు వాళ్ళు నిద్రపోరు, మనల్ని నిద్రపోలేవారు. ఇది వాళ్ళ ప్రిన్సిపల్. ఇంటి విషయం మీరు మరొకసారి ఆలోచించారు. చూడు మిస్టర్ రాఘవ, నేను బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. మీరు ఇల్లు ఖాళీ చేసి తప్పదు. ఇదిగో చూస్తున్నాం, అదిగో చూస్తున్నాం, మంచి ఇల్లు దొరకలేదు, మా రేంజ్కి తగిన ఇల్లు దొరకలేదు, మాకు ఇంకా టైం ఇవ్వండి అంటూ కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తే మాత్రం నేను ఊరుకోను. నేను కొన్ని ప్రిన్సిపల్స్ తో బ్రతుకుతున్న మనిషిని. ఆ ప్రిన్సిపల్స్ బ్రేక్ చేసుకోవడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. అది కాదు పిన్ని గారు. డస్టీ సెంటిమెంట్స్ నా ముందు ప్లే చేయదు. పిన్నిగా చూడండి, నేను ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నానంటే ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా సరే ఆ నిర్ణయాన్ని మార్చుకోండి. మళ్ళీ ఈ మాట నాతో చెప్పించుకోవడానికి చూడకండి. మీరు ఇల్లు ఖాళీ చేయక తప్పదు తప్పదు. అవును సార్, కుదరదు. ఏదేమైనా ముందు మా అబ్బాయికి డబ్బు ఏర్పాటు చేసే వరకు నేను ఏ పని లేదు చెప్పాను. నా పరిస్థితి అర్థం చేసుకోండి. నేను మళ్ళా ఫోన్ చేస్తానండి. చాలా మేడం గారికి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. పొద్దున్న లేచి 4 అడుగులు అటు ఇటు తిరిగారంట. కొంచెం తేలిగ్గానే ఉందన్నారు. మరి మన డబ్బులు తెలియదని చెప్పింది. చెప్పలేదు, నేను అడగలేదు. వాటికి ఫోన్ చేశారా? నేనే వాడికి ఫోన్ చేశాను. విషయం చెప్పేసి మేడం గారికి స్ట్రోక్ వచ్చిందన్న విషయం చెప్పాను. మరి వాడు చెప్పినాడు. వాడు అడగలేదు, నేను చెప్పలేదు. వాడు అలాగే దురదృష్టం ఉంటుంది సార్. ఆ రోజుల్లో నేను డాక్టర్ కావాలనుకున్నాను. మా ఆర్థిక పరిస్థితి బాగాలేక కామర్స్ వచ్చారు. పోనీ అందులోనన్నా పైసలు చదువుదామంటే అప్పుడు అదే జరుగుతుంది. నా పరిస్థితి వాడికి రాకూడదు అనుకున్నాను, కానీ వాడికి తప్పలేదు. మధ్య తగ్గితే బతుకులే అంటాడు. ఒక అడుగు ముందుకు వెళ్తుంటే 4 రోజులు వెనక్కి వస్తాయి. ఆ భగవంతుడి నమ్ముకోవడం తప్ప ఏది చేయదు. భగవంతుడు కూడా డబ్బున్న వాళ్ళ పార్టీ అనమ్మా, వాళ్ళకే మేలు జరిగేలా చూస్తాడు. భగవంతుడికి కూడా తేడా ఉంటుంది మామయ్య. తప్పకుండా ఉంటాయమ్మా. ఇప్పుడు మీరు కార్తీక్ గారి కోసం డబ్బు అప్పుగా తెచ్చారా, కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టింది ఎవరికి? బాగా డబ్బున్న మేడం గారు. ఖర్చు పెట్టకపోతే అలా పాప ఆవిడ ప్రాణం ప్రమాదంలో ఉంది కదా. నా ప్రాణం కూడా ప్రమాదంలో ఉందని డాక్టర్లు చెప్పారు. అప్పుడు మీ దగ్గర డబ్బు లేదు. మీ అమ్మ దగ్గర బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించింది శారద. అయ్యో మామయ్య, నాకు మరో ఉద్దేశం లేదు. ఉందని అంటలేదమ్మా, నన్ను చెప్పలేవు. సరే, మీకు అప్పు దొరికింది. ఆ తర్వాత మేడం గారికి స్ట్రోక్ వచ్చింది, అంతేనా? ఎప్పుడు నిత్య దరిద్రంతో తొలగే మన ఇంట్లో 3 లక్షల డబ్బు ఉండడం ఏంటి? ఆ డబ్బు మేడం గారికి ఖర్చు పెట్టడం ఏంటి? అంటే ఇక్కడ అదృష్టవంతులు ఎవరన్నమాట? నేను కాదు, కార్తీక్ గారు కాదు, మధ్యలో మేడం గారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అమ్మాయి? ఆ దేవుడు కూడా డబ్బున్న వాడు పక్షమనేగా. ఆవిడంత ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా మామయ్య. సరే సరే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ముందు ముందు జరగాల్సింది ఆలోచించండి. ఏం ఆలోచిస్తాం? బయట ఎక్కడ అప్పు దొరికే మార్గం కదా. అలాగని ఎవరు వెళ్ళకపోతే పాపం శివుడు బాధపడుతుంది కదా. మామయ్య, దేని గురించి మాట్లాడుతున్నారు? అదేనమ్మా, సుగుణ తన కూతురికి ఓణేల పండుగ జరుపుకుంటుంది కదా, దాని గురించి. నాకు ఆపరేషన్ జరగలేదని, మనవుడికి డబ్బు పంపలేకపోతున్నామని ముగ్గురు దిగులు పడి కూర్చుంటే పనులు దొరుకుతాయా? మనం ఎవరు వెళ్ళకపోతే పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది? బాధపడ్డా చేయగలిగింది ఏం లేదు. చేతిలో చిల్లు కావాలేకుండా ఏ ముఖం పెట్టుకొని వెళ్తాం. మన మొహాల పైన వెళ్తాము. పైగా దానికి నానమామి ఇన్ని కబుర్లు ట్రంకు పెట్టెలో నగలు తీసి ఇవ్వచ్చుగా, అన్ని సమస్య పరిష్కారం అవుతుంది. అది మాత్రం కుదరదు. సరేనా, ఇదిగో తాను వెళ్ళి ఆ ట్రంక్ పెట్టెలో ఉన్న తీసుకోరా.
పోరా పోయా కంప పెట్టావు పో పో. మావయ్య మొన్న వరలక్ష్మి వ్రతానికి ఉంగరం చేయించాను ఈ తీసుకెళ్ళి ఆ పిల్లకి ఇవ్వండి దానికి నేనే దానికి ఓనీలు ఇవ్వాలి తను చూస్తున్నారుగా నా పరిస్థితి బాబుగారు చదువు కోసం ఏమీ చేయలేకపోయింది వారంతా కష్టపడి చదివాడు కానీ అలా అయిపోయింది నేను ఇంటికి పెద్దది మీ ఆరోగ్యం కోసం కూడా ఏమీ చేయలేకపోతున్నాను అసలు ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఒంటరిగా పంపించకూడదు అది తప్పట్లేదు తమను క్షమించండి. మీ సంగతి నాకు తెలుసుమ్మా. చూడమ్మా, ఎవరో వెళ్ళకపోతే పాపం ఆ చిన్నపిల్ల బాధపడుతుందని నేను కూడా వెళదామనుకున్నానే కానీ నిజానికి ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం కరెక్ట్ కాదని నాకు తెలుసు. బంగారం ఏదండి ఇదిగో బంగారం బంగారం లాంటి గైలు డైరీలో బంగారం ఉందా? నా భార్యకి క్యాన్సర్ వచ్చింది వైద్యం చేయించడం కోసం చాలా అప్పులు చేశాను ఎన్ని అప్పులు చేసి వైద్యం చేయించినా మనిషి మిగలలేదు. ఆ అప్పులు రాఘవకి భారం కాకూడదు. తన తల్లి తనని అప్పులు పాల్చేసిపోయిందని వాడు ఇప్పుడు బాధపడకూడదు. అందుకే నా పెన్షన్లో నుంచి వచ్చే ప్రతి రూపాయితో అప్పులు తీర్చుకున్నాను. చాలా వరకు అప్పులు తీర్చాను. ఇక మిగిలింది ఆశీర్వాదానికి ఇవ్వాల్సిన 50,000. వాడి రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేదు. వాడి దగ్గర డబ్బు లేకపోతే వాడి పెళ్ళం పుస్తలు తాకట్టు పెట్టి మరీ డబ్బు ఇచ్చాను. ఇప్పుడు నాకున్నవి 3 సమస్యలు. ఆశీర్వాదం బాకీ తీర్చాలి, నా ఆపరేషన్కి డబ్బు కావాలి, మనవాడి ఆస్ట్రేలియా ప్రయాణానికి డబ్బు కావాలి. అందుకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. రియల్లీ యువర్ గ్రేట్ మామయ్య. నా సంగతి నాకు తెలుసమ్మా. తెలియదు అదిగో నీ మొగుడికి. నన్ను క్షమించిన ఏం చాలా తండ్రి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇలా ఏడుస్తూ కూర్చోకూడదురా. నేను చచ్చేలోగా నా పిల్లలకు అన్ని సమకూర్చి చద్దామనుకున్నా. నా పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అప్పులు ఇచ్చి చావకూడదు అనుకున్నా. అంతేరా. ఏంటి మళ్ళీ గొడవ పడుతుందా? అదే లేదండి. అయినా మీ ఆరోగ్యం అంతా మాత్రం హాయిగా పైన రెస్ట్ తీసుకోక కిందికి ఎందుకు వచ్చారు? అమ్మ శారదా, చెప్పండి పిన్ని గారు. సరే మేడం గారు. పిన్ని గారు అనే పిలువమ్మా. నీకు అభ్యంతరం లేకపోతే అమ్మ అని పిలు. నా కడుపులు పుట్టిన పిల్లలు చేయలేని సేవలు నువ్వు నాకు చేశావు. నువ్వు నా బిడ్డవేనమ్మా. రాఘవ, మెనీ థ్యాంక్స్. అయ్యో పెద్దవాళ్ళు మీరు నాకు నమస్కారం చేస్తారేంటి? అయినా ఇందులో నేను చేసింది ఏమి చెప్పండి. నాకు ప్రాణదానం అంతకన్నా ఏం చేయాలి? ఐఎమ్ ఏ ఫూల్. ఎస్, ఐఎమ్ ఏ ఫూల్. మనిషికి మనిషి అవసరం ఉంటుందనే విషయాన్ని గ్రహించలేకపోయింది. నాదంటూ ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుని అదే సర్వస్వంగా బ్రతికేశాను. నా పిల్లలకి డబ్బు సంపాదించడం నేర్పించానే కానీ సాటి మనిషిని ప్రేమించడం నేర్పించలేకపోయింది. దాని ఫలితం ఐఎమ్ ఓకే. వేణుశంకరం గారు, చెప్పండి మేడం. నా గుండె కొట్టేసిన సంగతి మా అబ్బాయి ప్రేమించాను. ఓకే. వాడికి ఇప్పుడు ఇండియా వచ్చి నన్ను చూడడం కుదరదు. అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉండక ఇప్పుడు సెలవు పెడితే ఉద్యోగం నుంచి తీసేస్తారట. ఇండియా వచ్చి నేను చూసేడితే $1,000 నష్టం వస్తుందట. అయినా నీకు పిచ్చి కానీ నేను వచ్చి నీ పక్కన ఉంటేనే నీ జబ్బు తగ్గుతుందా అని నేను మా అమ్మాయి ఇంకా తెలియగా ఎందుకైనా మంచిది వీలునామా రాయించి మమ్మీ అని ఫోన్ చేసి మరి వాళ్ళ కళ్ళ ముందు డాలర్లు కనిపిస్తున్నాయి కానీ
ఈ కన్న తల్లి కనపట్టలేదమ్మా. ఇకపోతే నా మనోరాలు ఇంత ఉంటుంది. గ్రాండ్మా నా దగ్గర $100 ఉన్నాయి. డాక్టర్కి పే చేయడానికి $100 పంపిస్తానే. ఎందుకంటే నువ్వు పేరెంట్ కదా, నీకు రెంట్ పే చేస్తాను అని నాకు రెంట్ పే చేసుకుంటా. ఇది వాళ్ళ తప్పు కాదు, నా తప్పు. మానవ సంబంధాలకు దూరంగా పెంచాను కదా, అందుకే వాళ్ళు నన్ను కూడా దూరం పెట్టారు. దూరం పెట్టారు. ఆటో మొత్తాన్ని నేను ఎప్పుడు చాకలేస్తుండేదాన్ని. కానీ చివరికి వాడి ఆటోనే నాకు దిక్కైంది, నా ప్రాణాలు కాపాడింది. ఇంతకు ముందు అక్కడ ఆటోను చూస్తుంటే నాకు చిరాకు కోపం వచ్చేది. కానీ ఇప్పుడు అక్కడ ఆటోతో మొత్తాన్ని కనపడకపోతే చాలా దిగులుగా ఉంటుంది. రాఘవ, మిమ్మల్ని నేను ఎప్పుడూ నా ఇంట్లో అద్దెకున్న వాళ్ళగానే చూశాను. ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేశాను. కానీ మీరు మాత్రం నన్ను మీ సొంత మనిషిలో చూసుకున్నారు. పిచ్చిదాన్ని. ఇన్నాళ్ళు ప్రేమ అనేది పెంచుకుంటే పెరుగుతుంది అనుకున్నాను, కానీ పంచుకుంటే పెరుగుతుందని మీ వల్లే తెలుసుకున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు హాస్పిటల్లో నాకు పరిచయం చేశారే, అదే నా పక్క బెడ్ మీద కుర్రాడు. అతను మా ఊరి ఆశీర్వాదం కొడుకు. పాపం వాడికి కూడా గుండె చెప్తాను. హాస్పిటల్లో నేను బ్రతుకుతానో లేదు, రేపటి ఉదయాన్ని చూస్తానో లేదు అని భయపడుతుంటే ఆ అబ్బాయి మాత్రం నా పక్కన పక్కనే ఉన్న కిటికీ దగ్గర కూర్చుని ఉదయించే సూర్యుడి అందాల గురించి, వర్షం కురిసినప్పుడు కనిపించే ఇంద్రధనుసులోని రంగుల గురించి ఎంతో ఉత్సాహంగా వర్ణించి చెప్పేవాడు. ఏంటి మేడం మీరు మాట్లాడేది? ఆశీర్వాదం కొడుకు మీకు ప్రకృతి అందాలు వర్ణించి చెప్పాడు. అవును, ఎందుకలా అడుగుతున్నారు? ఎందుకంటే ఈజ్ బ్లైండ్, వారికి కళ్ళు కనపడవు. నేను నమ్మలేకపోతున్నాను. నేనెవరో అతనికి తెలియదు, అతనికి నాకు ఏ సంబంధము లేదు. కానీ అతను మాత్రం నాలో నేను బ్రతుకుతాననే నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచాడు. ఎందుకంటే వాడు సాటి మనుషుల్ని ప్రేమిస్తాడు కనుక. చెప్పండి మేడం. నా దగ్గర కావాల్సినంత డబ్బు అతను వెళ్ళి అతన్ని కాపాడుతున్నాడు. మేడం 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 ప్లీజ్ 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 మేడం మేడం ప్లీజ్ మేడం, మీకు డబ్బు ఉంది, మీ దగ్గర డబ్బు ఉంది, మీ డబ్బుకు కావాల్సినంత డబ్బు మీ దగ్గర ఉంది. కానీ మీ డబ్బు మీ డబ్బుకు ఉపయోగపడలేదు. నా బిడ్డ తన బిడ్డ కోసం అప్పుగా తెచ్చిన డబ్బు మీ డబ్బుకు ఉపయోగపడింది. నాకు డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు లేదు. నా బిడ్డ డబ్బు నా డబ్బుకు ఉపయోగపడలేదు. అలాగే ఆశీర్వాదం కొడుక్కి జబ్బు ఉంది, కానీ వాడి దగ్గర డబ్బు లేదు. డాక్టర్లు వాడి జబ్బు చూస్తారు, వాడిచ్చే డబ్బు చూస్తారు, వాడిచ్చే డబ్బును బట్టి వాడి జబ్బు చూస్తారు. పాపం వాడి దగ్గర కావలసినంత డబ్బు ఉంది, కానీ కావలసినంత డబ్బు లేదు. ఈరోజు వాడి డబ్బుకు కావలసినంత డబ్బు ఇవ్వడానికి మీరున్నారు, కానీ ఆ డబ్బు తీసుకోవడానికి వాడు లేడు. ఇదేనండి డబ్బు మాయ. రేపు ఫోన్ అవుతుంది తేనరా, మిమ్మల్నేరా ప్లీజ్ మాట్లాడండి. మనవడైతే ప్లీజ్ మాట్లాడండి. వాడితో మాట్లాడే ధైర్యం నాకు లేదు. ఎవరు మాట్లాడకపోతే వాడు కలిసి పడతారు. ప్లీజ్ మాట్లాడండి. సరే నేను మాట్లాడతాను. ప్లీజ్ 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 ప్లీజ్
బాగానేరా తాతయ్యని బాగానే ఉన్నాను రా. అంటే నేను చచ్చేదాకా హాయిగా బతుకుతాను రా. డోంట్ వరీ అబౌట్ మీ. మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారు. మాట్లాడు, పర్వాలేదు, మాట్లాడరా, మాట్లాడు. మా మనవాడు ఏంటో నాన్న కాపీ బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? వెరీ హ్యాపీ. ఎవరు తాపే? ఇప్పుడు ఓకే, నువ్వు అమ్మతో మాట్లాడినాను. హలో అన్న, అవునా? సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నాన్న, కార్తీక్ ఆస్ట్రేలియా వెళ్ళడానికి చేయాల్సిన డిపాజిట్ నువ్వు చేశావు. అవునరా, చేశాను. ఏం చేయకూడదా? నా మనవాడురా. మీ దగ్గర డబ్బు లేదు కదా? దొంగతనం మాత్రం చేయలేదమ్మా. మీ అత్తయ్య నగలు అమ్మేశారు. నాన్న, అమ్మ దగ్గర అమ్మారు. అవునరా, అది అమ్మ గుర్తుగా ఉండాలన్నారు కదా. ఇప్పుడు కూడా ఒక మంచి పని కోసం అమ్మాను కదరా. మీ ఆపరేషన్ కోసం అమ్మమంటే అమ్మలేదు, ఇప్పుడు ఎందుకు అమ్మారు? చెప్పండి మావయ్య, ఎందుకు అమ్మారు? చెప్పండి భీమశంకరం గారు, మీ ప్రాణంలో ప్రాణంగా చూసుకునే నగలన్నీ మీ మనవడి కోసం ఖర్చు పెట్టాం. మీ ప్రాణాల మీదకి వచ్చినా ఆ నగలమ్మడానికి ఇష్టపడలేదు. కొడుకు భవిష్యత్ ఏమవుతుందో అని పాపం రాఘవ శారద ఎంతో టెన్షన్ పడుతుంటే మీరు మాత్రం ప్రశాంతంగా మనవరాలి బోనీల ఫంక్షన్కి వెళ్తానని నాకు చెప్పారు. మీరు ఎందుకు ఇలా ప్రవర్తించారో నాకు అర్థం కాదని ఐ కాంట్ అండర్స్టాండ్. చెప్పండి, మీ ప్రవర్తన కారణం ఏంటి? ప్లీజ్ చెప్పండి. కృష్ణ బెలం. వాట్? కృష్ణ బిలమ? ఎస్, కృష్ణ బెలానికి ఉండే ఒక లక్షణం బయట వస్తువుల్ని తిరస్కరించడం, మరో లక్షణం అంతర్గత పదార్థానికి రక్షణ ఇవ్వడం. ఒక లక్షణాన్ని మీరు అర్థం చేసుకున్నారు, మరో లక్షణాన్ని నేను జీవితంలో ఫాలో అయ్యాను. సంఘంతో విడిపోయి ఒంటరిగా బతకడంలో సుఖం ఉందని మీరు మురిసిపోయారు. సమాజంతో పాటే ప్రయాణం చేస్తూ మానవ సంబంధాలు మాయం కాకుండా నేను జాగ్రత్త పడ్డాను. మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మీ దారి మీరు చూసుకోమని రోడ్డును పడేయడం మన రక్తంలో లేదు. ఎవరి లెక్కల్లో వాళ్ళు బతకడం మనకు అలవాటు లేదు. పిల్లల్ని పెంచినందుకు వృద్ధాప్యంలో వాళ్ళు మనల్ని చూస్తారు. మీరు పెంచారు కాబట్టి మేము మిమ్మల్ని చూసుకుంటున్నాం అని ఏ కొడుకు వారు. అలాగే మేము పెంచాం కాబట్టి మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని ఏ తల్లిదండ్రులు డిమాండ్ చేయరు. ఎందుకంటే పిల్లలతో మనకు అటాచ్మెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉండదు. ఎస్, మన పిల్లల కోసం మనం పస్తులు ఉంటాం, వాళ్ళ అవసరాల కోసం పుస్తలు అమ్ముతుంటాం. ఇది భారతీయ లక్ష్యం. నిజానికి నా భార్య నగల మీద నేను ఆపరేషన్ చేయించుకోవచ్చు, కానీ రాఘవని ఎందుకు చేయించమన్నానంటే వాడికి బాధ్యత తెలియాలి. అప్పుడే వాడు సాటి మనుషుల్ని ప్రేమించగలుగుతాడు. అందుకే వాడు తన కన్నబిడ్డ భవిష్యత్తుని, ఈ కన్న తండ్రి అనారోగ్యాన్ని పక్కన పెట్టి మీకోసం 3 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆకలి బాధ తెలిసిన వాడు తన ఆకలి తీర్చుకోడు, పక్కవాడి ఆకలి తీర్చుకోడు. ఇది భారతీయ లక్షణం. మరో మనిషి తోడుగా ఉన్నారనే భావం జీవితంలో ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం కోసమే మన పెద్దవాళ్ళు ఈ పండగలు సంప్రదాయాలు పాటించమన్నారు. మనం ముసలవడం అయిపోతున్నా మనవాడికి సైకిల్ కొందామని, మనవరాలికి కాస్త బంగారం కొందామని అనుకుంటాం. ఎందుకో తెలుసా, మన దేశంలో ఇవాటి మన సౌకర్యాల కన్నా రేపటి మన పిల్లల అవసరాలే ముఖ్యమని మనం భావిస్తాం కదా. భారతీయ కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రులకి త్యాగాన్ని నేర్పింది. అందుకే పిల్లల్ని బాగా చూసుకోవాలని తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో జాగ్రత్తగా రక్షణలో ఉంచాలని పిల్లలు ఆలోచిస్తారు. చాలా బాగా చెప్పారు అన్నయ్య గారు. అన్నయ్య గారు, శారద నా కూతురైతే మీరు నాకు అన్నయ్య గారు. ఒకరికొకరు కలిసిమెలిసి బతకడం భారతీయమా నీకు వందనం, అభివందనం, అభినందనం. కొల్ల రాధాకృష్ణ గారు, పున్నారావు గారు.
పున్నారావు గారు. ₹14,000 పారితోషికం, నాటిక పారితోషికం, ప్రదర్శన పారితోషికం, ₹500 దర్శకులకి, ₹500 రచయితకి, మొత్తం కలిపి ₹15,000. పున్నారావు గారు ఈ కవరు వాళ్ళకి అందించండి. కొల్లా రాధాకృష్ణ గారు డైరెక్టర్ గారు. అలాగే నాగేశ్వరరావు గారు రండి, జ్ఞాపకం దిద్దరు గారు. కొల్లా రాధాకృష్ణ గారికి ప్రదర్శన జ్ఞాపికని మా పరిషత్ అధ్యక్షులు పోకూరు నాగేశ్వరరావు గారు ఇస్తున్నారు. చెల్లుపాటి వెంకటరమణ గారు ఈ నాటిక మొత్తానికి నాటిక మెచ్చి ₹1,100 గార్లపాడు వాస్తవ్యులు ఈ నాటిక ప్రదర్శన మెచ్చి ₹1,100 వీరికి బహుకరించారు. వారి తరఫున మరి నేనే బహుకరిస్తున్నాను మీకు. అలాగే పాల్గొన్న ప్రతి కళాకారులకి ఒక బ్యాగ్ బహుకరణ కొల్లా రాధాకృష్ణ గారికి, శ్రీజ సాధిని, లక్ష్మి గారికి, వరప్రసాద్ గారు, మీరు సంగీతం నాగరాజు గారు ఏంది ఎక్కడ 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 ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి.